నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా ఎట్టకేలకు తాత్కాలిక చైర్మన్ గా అబ్బగోని రమేష్ బాధ్యతలు స్వీకరించారు. అయితే గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం జరిగిన అనేక పరిణామాలు, గత ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత, మున్సిపల్ చైర్మన్ పైన ఉన్న వ్యతిరేకత, వీరిద్దరిపై ఉన్న వ్యతిరేకతతో కౌన్సిలర్లంతా ఏకతాటిపైకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడం, ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో గతంలో బీఆర్ఎస్ వెంట ఉన్న కౌన్సిలర్లంతా కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది. సో ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి కూడా, అంటే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన నాటి నుంచి కూడా అవిశ్వాసం పెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఏకతాటి పైన ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. సో ఇందుకు సంబంధించే అవిశ్వాసం ప్రవేశపెట్టిరు. దీనిపైన దాదాపు కాంగ్రెస్ పార్టీ తరఫున 39 మంది కౌన్సిలర్లు ఓటింగ్ లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ని, అంటే ఏదైతే బీఆర్ఎస్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ఉన్నారో ఆయన పైన అవిశ్వాసాన్ని ఎక్కుపెట్టారు. దానిపైన నెగ్గిన కాంగ్రెస్ ప్రస్తుతానికి ఈరోజు తాజాగా మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న అబ్బగోని రమేష్ తాత్కాలికంగా ఆయన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇక్కడి నుంచి నల్గొండ మున్సిపాలిటీలో ఒక కొత్త శకం ప్రారంభం అవుతుంది. సో ఇంకొక, అంటే 16వ తారీఖు తర్వాత కలెక్టర్ నేపథ్యంలో మరొక సమావేశం ఏర్పాటు చేస్తారు. తర్వాత చైర్మన్ ని బుర్రి శ్రీనివాసరెడ్డిని ఎన్నుకుంటారా లేదంటే ఇంకా ఎవరిని ఎన్నుకుంటారా అనే అంశాన్ని పక్కకు పెడితే, ప్రస్తుతానికైతే తాత్కాలికంగా అబ్బగోని రమేష్ అయితే నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా ఆ పీఠం పైన కూర్చొని ఈరోజు ఆయన వచ్చిన సందర్భంగా ఆయనకు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేతలంతా ఆయనకు ఘన స్వాగతం పలికి ఆయనకు సన్మాన సత్కార్య కార్యక్రమాలు కూడా చేశారు. సో ఇక ఈ 16వ తారీఖు వరకు అయితే ఆయన చైర్మన్ గా కొనసాగుతారు. తర్వాత మరొకసారి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మరలా, అంటే అవిశ్వాసం పెట్టి ఏ విధంగా అయితే గత చైర్మన్ ను వారు ఆ చైర్మన్ పీఠం నుంచి దించిరో, ప్రస్తుతం మళ్ళా నూతన చైర్మన్ ఎన్నిక కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఎవరు కొత్త చైర్మన్ అవుతారు, ఇంకా ఏం పరిణామాలు మారుతాయి అనేది వేచి చూడాలి. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ నుంచి ఎవరైతే బీఆర్ఎస్ సింబల్ పైన గెలిచిన కౌన్సిలర్లు ఉన్నారో వారంతా మొన్న జరిగిన ఎన్నికల తర్వాత, అంతకు ముందు కూడా కొంతమంది ఆ ఎమ్మెల్యే అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ మీద వ్యతిరేకతతోటి, వారిపైన అయిష్టంతో బయటకు వచ్చి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వారందరికీ మొన్న అవిశ్వాసం ఉన్న నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ విప్ జారీ చేసి, ఎవరైతే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నారో, ఎవరైతే నా పార్టీ సింబల్ పైన గెలిచిన కౌన్సిలర్లు ఓటింగ్ లో పాల్గొనవద్దనే ఒక విప్ జారీ చేయడం జరిగింది. అయితే మొన్న జరిగిన అవిశ్వాస సమావేశంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వాళ్ళు కూడా విప్ ను ధిక్కరించి ఓటింగ్ లో పాల్గొన్నారు. అయితే వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, విప్ కు సంబంధించి విప్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు తాజా మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని వినతి పత్రం సమర్పించి ఇక్కడ జరిగిన ఏదైతే అవిశ్వాసం ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి వివరాలను కలెక్టర్ కు వివరించారు. అయితే దీనిపైన కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటుంది, ఉల్లంఘించిన వారిపై ఏమైనా చర్యలు తీసుకుంటుందా, రాబో రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.